ఒకటి కాదు, మనం కష్టపడి ఇంటికి పోయి ఫ్యామిలీ మెంబర్స్తో కప్ ఆఫ్ కాఫీ తాగితే ఒక పూట కలిసి భోంచేస్తే స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఫ్యామిలీస్. ప్రపంచంలో ఏ కంట్రీలో లేనటువంటి వారసత్వ సంపద భారతీయ కుటుంబాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తుంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్. నెక్స్ట్, ఇది అయిన తర్వాత 2029 లోపల కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు కనెక్టివిటీ, ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజ్ నెట్వర్క్, ప్రతి ఒక్క ఊరికి డ్రైనేజ్ చేయాలి. వేస్ట్ టు వెల్త్, ఆ ఇంట్లో వచ్చే పొడి చెత్త కావచ్చు, తడి చెత్త కావచ్చు, దాని నుంచి కాంపోస్ట్ కానీ సర్క్యులర్ ఎకానమీలో మళ్ళీ అవన్నీ ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ ఇలాంటివి ఏ విధంగా యూజ్ చేయాలనో దానికి కూడా వర్కౌట్ చేస్తాం. అదే మనకి స్ట్రీట్ లైటింగ్ ఎవ్రీవేర్. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు చూస్తే ఎడ్యుకేషన్ కానీ, స్కూల్ బిల్డింగ్స్, హెల్త్ కేర్, పబ్లిక్ స్పేసెస్, హోలిస్టిక్ డెవలప్మెంట్ కింద ఏమేం కావాలో కమ్యూనిటీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ పెట్టి ఎక్కడ కూడా ఏ గ్రామానికి ఇబ్బంది లేకుండా చేయగలుగుతాం. కానీ ఇక్కడంతా కూడా ఒకే R&B రోడ్స్ 100% చేస్తామని ఒక నమ్మకం ఉంది. విలేజ్లో ఇంటర్నల్ రోడ్స్ 100% అయిపోతాయి. ఓన్లీ 2 ఇష్యూస్ మనం ఆలోచించుకోవాల్సింది. ఒకటి డ్రైనేజ్ అండర్ గ్రౌండ్,